రంగారెడ్డి జిల్లాలో స్కూల్ బస్సులపై రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రతి బస్సును క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఇవాల్టి నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతుండటంతో వాహనాల్లో భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. చూపిరమ్మా సార్కి ఎక్స్పైరీ డేట్ లేదు ఉందా? రంగారెడ్డి జిల్లాలో స్కూల్ బస్సులపై రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రతి బస్సును క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఇవాల్టి నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతుండటంతో వాహనాల్లో భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎక్స్పైరీ డేట్ లేదు ఉందా? రంగారెడ్డి జిల్లాలో స్కూల్ బస్సులపై రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, ఇవాళ నుంచి స్కూల్ ఓపెన్ అయ్యాయి. దీంతో ప్రైవేట్ స్కూళ్లకు బస్సులలో స్టూడెంట్లను తరలించేటటువంటి బస్సుల పైన ఇటు రవాణా శాఖ అధికారులు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ పాఠశాలకు సంబంధించినటువంటి బస్సులను తనిఖీలు చేస్తూ ఉన్నారు. సో ప్రత్యేకంగా ప్రతి బస్సును కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఉన్నారు. బస్సులకు సంబంధించినటువంటి ఫిట్నెస్ ఉందా, లేకపోతే బస్సు సరైనటువంటి కండిషన్ లో ఉందా, వాటికి సంబంధించినటువంటి ఆర్సీ లాంటి వివరాలను కూడా డ్రైవర్ల నుంచి తీసుకుని వాటిని తనిఖీ చేస్తున్నటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ఇన్సూరెన్స్ తో పాటు బస్సుకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా రవాణా శాఖ అధికారులు చెక్ చేస్తూ ఉన్నారు. ఇక పొల్యూషన్ తో పాటు డ్రైవర్ కు సంబంధించినటువంటి లైసెన్స్లను కూడా చెక్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ప్రైవేట్ స్కూల్స్ ఈ డ్రైవర్లను ఎవరిని పడితే వారిని నియమించుకుంటూ ఉన్నాయి. దాని ద్వారా ప్రమాదాలు కూడా బారిన పడుతున్నటువంటి సందర్భాల్లో ఇక ప్రైవేట్ స్కూల్ బస్సులకు సంబంధించినటువంటి డ్రైవర్లకు ఖచ్చితంగా లైసెన్స్లు ఉన్నాయా లేదా, వారికి ఈ బస్సులు నడిపించేందుకు తగిన అర్హతలు ఉన్నాయా లేదా అంశాల గురించి కూడా ప్రధానంగా రవాణా శాఖ అధికారులు దృష్టి సారించారు. ఇక విద్యార్థులను తరలించేటటువంటి సమయంలో ప్రత్యేకంగా బస్సుల్లో కూడా కొన్ని సేఫ్టీ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. సో అవన్నీ కూడా బస్సుల్లో ఉన్నాయా లేదా అనే అంశాలను కూడా రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారులు వాటిని తనిఖీలు చేస్తున్నటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా బస్సుల్లో విద్యార్థులను తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో ఏదైనా అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఉండాలి. ఇవే కాకుండా ఏదైనా ఫైర్ లాంటిది ఏదైనా చోటు చేసుకుంటే కనుక వాటిని వెంటనే ఆపడానికి అగ్నిమాపక యంత్రాలను కూడా బస్సుల్లో సిద్ధంగా ఉంచాలంటూ కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి సో అవి కూడా బస్సుల్లో ఉన్నాయా లేదా అనే అంశాల గురించి కూడా ఈ రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారులు దృష్టి సారించి వాటికి సంబంధించినటువంటి తనిఖీలు కూడా ఇవాళ నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా మెడికల్ కిట్ తో పాటు విద్యార్థులకు సంబంధించినటువంటి లిస్టు, ఆ తర్వాత అనుభవం కలిగినటువంటి డ్రైవర్లు బస్సు నడుపుతున్నారా లేదా అనేటువంటి విషయాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. అయితే 60 సంవత్సరాలు పైబడిన డ్రైవర్లు కూడా ఈ స్కూల్ బస్సులు నడుపుతున్నారనేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి సందర్భంలో సో వాటి మీద కూడా దృష్టి సారించారు. సో మొత్తానికి స్కూల్స్ ఇవాళ నుంచి ఓపెన్ అయ్యాయి కాబట్టి ఈ రవాణా శాఖ అధికారుల దాడులు కొనసాగుతూనే ఉంటాయంటూ కూడా ఇప్పటికే వారి నుంచి వస్తున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ శశి.